42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్తో ముగించుకొని ఇక బీఆర్ఎస్లోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 13న ముహూర్తం ఖరారు చేశారు అంటూ సమాచారం. ఈ నెల 7న జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లబోతున్నారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే జగిత్యాల వేదికగా పార్టీ ప్లీనరీని నిర్వహించాలనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం మారబోతోంది అంటూ బీఆర్ఎస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటోంది. జీవన్ రెడ్డితో పాటుగా మరికొందరు పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ను వేడొద్దంటూ మంత్రులు చెప్పినా జీవన్ రెడ్డి వినకుండా దేవుడు శాసించాడు, ఈ మనిషి పాటిస్తాడు అంటూ ఒక సినిమా డైలాగ్ చెప్పడానికి కూడా మనం చూసాం. ఎన్నో ఏళ్లుగా కొన్నేళ్లుగా ముఖ్యంగా గత కొన్నేళ్లుగా అవమానాలు పడుతున్నామని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఇంత సీనియర్ అయి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇన్ని అవమానాలు పడాల్సిన అవసరం తనకు లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం మనం చూసాం. అయితే ఆయన పార్టీ మారతారని తెలిసిన తర్వాత మంత్రి శ్రీధర్తో పాటుగా మరికొంతమందిని పంపించారు మాట్లాడడానికి సీనియర్స్ని. కాకపోతే ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పార్టీ మారి తీరుతాను అంటూ చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే 13వ తారీఖున ఆయన బీఆర్ఎస్లోకి చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 7వ తారీఖున కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్ళి బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించబోతున్నారు. చాలా రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ మనం వింటూ వస్తున్నాం. సుమారుగా 40 ఏళ్లకు పైగా ఆయన కాంగ్రెస్లోనే కొనసాగారు. అన్ని స్థాయిల్లోనూ ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, అన్ని స్థాయిలు గెలిచినా ఓడిపోయినా, ఎమ్మెల్సీగా ఉన్నారు, గెలిచినా ఓడిపోయినా ఆయన పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. చాలా నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ నాయకుడు, అందులో ఎలాంటి డౌటు లేదు. కొంత మృదు స్వభావి కూడా, పెద్దగా అరిచి గొడవ చేసే మనిషి కాదు, పెద్దగా గొడవలకు వెళ్ళే మనిషి కాదు. చాలా లాయల్గా ఉన్నారు కాంగ్రెస్కి 4 దశాబ్దాలకు పైగా. అలాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ని వీడి వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్కి నష్టమే అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కొంతమంది మంత్రుల్ని పంపించింది. కాకపోతే ఏదో నామమాత్రపు చర్యగా, అంటే జీవన్ రెడ్డి లాంటి నాయకుడు వెళ్ళిపోతానన్నప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా మాట్లాడాలి. అలా కాకుండా పీసీసీ చూసుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం అనేది ఖచ్చితంగా జీవన్ రెడ్డి వెళ్ళిపోతే వెళ్ళిపోయాడులే అన్న ఆలోచనలో ఉండి అలాంటి కామెంట్స్ చేశారు, అలా మాట్లాడారని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి అనే వ్యక్తి సాధారణమైనటువంటి నాయకుడు కాదు కదా. కాంగ్రెస్లో అన్ని స్థాయిల్లోనూ పనిచేశారు, చాలా లాయల్గా ఉన్నారు. 4 దశాబ్దాలకు పైగా ప్రస్థానం. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కొంతమంది ఫేసెస్లో తెలంగాణలో అయినా ఉమ్మడి ఏపీ నుంచి ఆయన కొనసాగుతున్నారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫేసుల్లో ఆయన ఒకడు. చాలా గుడ్ విల్ ఉంది ఆయనకి కాంగ్రెస్ పార్టీలో అయినా రాజకీయాల్లో అయినా. మరి అలాంటి వ్యక్తి నేను అసంతృప్తిగా ఉన్నాను అని చెప్పిన తర్వాత, నాకు బాధగా ఉంది, నేను అవమానపడుతున్నానని చెప్పిన తర్వాత సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఎందుకు మాట్లాడరు? ఇన్ఫ్యాక్ట్ ఆయన కంటే జూనియరే కదా రేవంత్ రెడ్డి, మాట్లాడవచ్చు కదా అనేది కొంతమంది అభిప్రాయం. అలా కాకుండా పీసీసీ చూసుకుంటుందిలే అని చెప్పేసి ఏదో 4 మంత్రులను పంపించేస్తే అయిపోతుందా? వాళ్ళు వెళ్ళారు, అడిగారు, లేదు ఆయన అప్పటికే డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఈ నామమాత్రపు చర్యలే అనేటువంటి అభిప్రాయం ఉంది. అసలు అలాంటి వ్యక్తికి ఇంత ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం కూడా లేకపోలేదు. సో ఏది ఏమైనా ఇప్పుడు జీవన్ రెడ్డికి ఇప్పుడు బీఆర్ఎస్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. కేటీఆర్ డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు మరింతమంది బీఆర్ఎస్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి చాలా గ్రాండ్గా ప్లీనరీని ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం, మరిన్ని డీటెయిల్స్. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, డీటెయిల్స్ ఏంటి? జీవన్ రెడ్డిని చాలా గ్రాండ్గా పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు ఈ నెల 7న కేటీఆర్ అంటూ తెలుస్తోంది. అండ్ బీఆర్ఎస్కి ఖచ్చితంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కొంత హడావుడి కనిపిస్తుంది. బీఆర్ఎస్ జీవన్ రెడ్డిని దగ్గరికి తీసుకునే విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ ఐ థింక్ దే ఆర్ గివింగ్ మోస్ట్ రెస్పెక్ట్ టు జీవన్ రెడ్డి. సో జీవన్ రెడ్డి బీఆర్ఎస్కి ఎలా ప్లస్ అవ్వబోతున్నారు? అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటి? జీవన్ రెడ్డిని ఎలా ఉపయోగించుకుందాం అన్న ప్లాన్ ఉంది. ఏమేం కార్యక్రమాలు ఉన్నాయనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ 1985 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా దాదాపు 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనంలో తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఊరు, ప్రతి తండా, ప్రతి గ్రామంలో ఆయన తిరుగుతూ అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. సో
మొత్తానికి ఒక కొలిక్కి వచ్చింది, ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేటువంటిది ప్రజల అభిష్టం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉంది జీవన్ రెడ్డి ఆహ్వానించడానికి పార్టీలోకి. 7th అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా కేటీఆర్ జగిత్యాల వెళ్తారు, జీవన్ రెడ్డి నివాసంలో భేటీ అవుతారు, పార్టీలోకి ఆహ్వానిస్తారు. 13వ తారీఖు రోజున భారీ బహిరంగ సభ ద్వారా జగిత్యాలలోనే పెద్ద ఎత్తున 5 ఎకరాల ప్రాంతాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అంతా పెద్ద జనసమీకరణ చేస్తూ అక్కడ పార్టీ సభ ఏర్పాటు చేసి పార్టీ జాయినింగ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు జీవన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేస్తూ వస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి. దాంట్లో రీసెంట్గా కొద్దిసేపటి క్రితం కూడా జీవన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో 10 సంవత్సరాల తర్వాత మొన్నటి ఎన్నికల్లో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనేటువంటి స్టేట్మెంట్ జరిగితే ఇప్పుడు మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనేటువంటి చర్చ జనాల్లో కొనసాగుతుంది. ఇంత తొందరగా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పాలన ఎట్లా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఆయన ఆర్టీవీతో కూడా మాట్లాడారు ఫోన్లో కొద్దిసేపటి క్రితం. కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ని నేను, చాలా లాయల్టీగా పనిచేశాను, నా ఇంటి పేరే ఇందిరాభవన్గా మార్చుకున్నాను, నా కొడుకులకు మనవళ్లకు గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకున్నాను, పచ్చబొట్లు వేయించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈరోజు జరుగుతున్న పరిణామాలు వేరే. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత ఎజెండాగా సొంత కార్యక్రమాల కోసం, సొంత లబ్ధి కోసం గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సిద్ధాంతాలను, పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ముందుకు పోతా ఉన్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకంటే సీనియర్ ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు జానారెడ్డి కుటుంబంలో పెద్ద కొడుకుకు ఎంపీ, చిన్న కొడుకుకు ఎమ్మెల్యే పదవి ఇప్పించుకొని, అనుచరుడికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని అంత ప్రయారిటీ ఇస్తే నాలాంటి వాడికి ప్రయారిటీ ఇవ్వడానికి ఏం తప్పుంది? నేను ఇక్కడ కనీసం జగిత్యాలలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేయమనేటువంటి ఒక డిమాండ్ తెరపైకి తెచ్చాను, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి అధికారం కోసం సంజయ్ వర్గానికి సంబంధించిన సంజయ్ వ్యక్తికి, సంజయ్ సన్నిహితునికి చైర్మన్ పదవి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇట్లాంటి సందర్భంలో క్యాడర్